2026 బార్సిలోనా షేక్ డౌన్ వీక్ ఫినిష్ అయింది. బార్సిలోనా షేక్ డౌన్ అంటే ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. బార్సిలోనా షేక్ డౌన్ అంటే అఫీషియల్ రేస్ కాదు. ఇది ఒక ప్రైవేట్ టెస్ట్. ఫ్యాన్స్ ఉండరు, టైమింగ్ ఉండదు, హైప్ ఉండదు. మెయిన్ పర్పస్ ఏంటంటే కార్ రిలయబుల్ గా ఉందో లేదో చెక్ చేయడం, న్యూ పార్ట్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది చూడడం, ఫస్ట్ టైం కార్ ట్రాక్ మీద రన్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే కార్ స్టార్ట్ అవుతుందా, ల్యాబ్ కంప్లీట్ చేస్తుందా అనే కాన్ఫిడెన్స్ రావడం కోసం F1 టీమ్స్ ఈ షేక్ డౌన్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎన్ని టీమ్స్ వాళ్ళ కార్స్ ని చూపించాయి ఈ షేక్ డౌన్ లో? 2026 F1 లో టోటల్ 11 టీమ్స్ ఉన్నాయి. అందులో 10 టీమ్స్ బార్సిలోనా షేక్ డౌన్ లో రన్ అయ్యాయి. ఒక టీం అసలు ట్రాక్ మీదకే రాలేదు. దట్ టీమ్ ఈస్ విలియమ్స్. విలియమ్స్ కార్ షేక్ డౌన్ స్కిప్ చేయడం వెనక రీజన్స్ ఏంటో తెలియదు. మేబీ కార్ లేట్ అయి ఉండొచ్చు, మేబీ ప్రొడక్షన్ డిలే అయి ఉండొచ్చు. సో చూడాలి విలియమ్స్ ఏం చేయబోతుందో అని. కానీ విలియం టీమ్స్ కి అయితే ఇది ఐడియల్ స్టార్ట్ కాదనే చెప్పాలి. టీమ్ వైజ్ ఎగ్జాక్ట్ మైలేజ్ అండ్ ల్యాబ్స్. బార్సిలోనా ల్యాబ్ టోటల్ 4.657 కిలోమీటర్స్ లాంగ్. మైలేజ్ స్టోరీ వెనక రియల్ ట్రూత్ ఏంటంటే ఇక్కడ ల్యాబ్ టైం ఇంపార్టెంట్ కాదు, ల్యాబ్స్ కౌంట్ ఇంపార్టెంట్. షేక్ డౌన్ లో టాప్ మైలేజ్ లాక్ చేసిన టీమ్స్ లో ఫస్ట్ మెర్సిడీస్ ఉంది విత్ మోస్ట్ ల్యాబ్స్. మెర్సిడీస్ టీమ్ టోటల్ 500 ల్యాబ్స్ కవర్ చేసింది. సెకండ్ ఫెరారీ ఉంది విత్ స్ట్రాంగ్ అండ్ క్లీన్ రన్స్ ఆఫ్ 442 ల్యాబ్స్. థర్డ్ ప్లేస్ లో హాస్ ఉంది, సర్ప్రైజింగ్లీ కన్సిస్టెంట్ విత్ 386 ల్యాబ్స్. అలానే మిగతా టీమ్స్ కూడా సిగ్నిఫికెంట్ ల్యాబ్స్ ని కవర్ చేశాయి. ఎక్కువ ల్యాబ్స్ అంటే కార్ మోర్ రిలయబుల్ అని అర్థం, మెకానికల్ ప్రాబ్లమ్స్ తక్కువ అని అర్థం, అండ్ F1 ఇంజనీర్స్ ఆర్ హ్యాపీ. తక్కువ ల్యాబ్స్ అంటే కార్ స్లో అని కాదు, సమ్ టైమ్స్ ఇష్యూస్ ఫిక్స్ చేస్తూ ఉండొచ్చు. డ్రైవర్స్ ఎవరెవరు ఎక్కువ రన్ చేశారు? లూయిస్ హామిల్టన్ అన్అఫిషియల్లీ ఫాస్టెస్ట్ ల్యాప్ లాక్ చేశాడు. పియర్ గ్యాస్లీ విత్ క్రేజీ మైలేజ్ అండ్ వర్క్ హార్స్ ఈ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో మ్యాక్స్ వర్స్టెపెన్ విత్ లాంగ్ అండ్ కన్సిస్టెంట్ రన్స్. ఈ స్టేజ్ లో డ్రైవర్స్ లిమిట్స్ ని పుష్ చేయరు, క్వాలిఫైయింగ్ ల్యాబ్స్ మాత్రమే ట్రై చేస్తారు. షేక్ డౌన్ లో మెయిన్ జాబ్ ఏంటంటే ఇంజనీర్స్ కి క్లీన్ అండ్ మోర్ రిలయబుల్ డేటా ఇవ్వడం అండ్ కార్ లో ఉండే మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. షేక్ డౌన్ లో మనం చూడాల్సింది కార్ స్మూత్ గా ఉందా, ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయా, టీమ్ కామ్ గా వాటి మీద వర్క్ చేస్తుందా అనేవి తెలుస్తాయి. సో బార్సిలోనా షేక్ డౌన్ అనేది ఇట్స్ ఏ ఫౌండేషన్ స్టేజ్ ఆఫ్ F1. ఫాస్టెస్ట్ డ్రైవర్ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, మోస్ట్ లర్నింగ్ టీమ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు చెప్పండి, విచ్ టీమ్ లుక్స్ క్వైట్లీ స్ట్రాంగ్ దిస్ రీజన్?